బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రెండు పార్టీలు ఏటీఎంలా వాడుకుంటున్నాయన్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ పదే విమర్శలు చేశారు అన్నారు బండి. ఇప్పుడేమో 9,000 కోట్లు మాత్రమే అంటున్నారు అన్నారు. రెండు పార్టీలు కలిసి దోచుకుందామని ఫిక్స్ అయ్యాయి అన్నారు. కేసీఆర్ అవినీతి చేశారని చెప్పిన రేవంత్ ఎందుకు విచారణ జరపట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ని విచారించే దమ్ము లేదని రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలి అన్నారు బండి. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది. కాళేశ్వరం సిబిఐకి ఏం లెక్క రాసినాడు? మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ చేసినావు, 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వనికిరాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. అంటే మిగతా ఏమైనా పైసలు ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు, ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది. ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు. ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో. ముక్కుని ఎలాగ రాయి.